అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన బావమర్దులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బింగి రంగస్వామి, పవన్ కుమార్ గుత్తి పట్టణంలో స్నేహితుని వివాహానికి హాజరై తెల్లవారుజామున బైక్పై తిరిగి ఊరికొస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 67వ నంబర్ జాతీయ రహదారిపై తాడిపత్రి వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ ప్రమాదానికి కారణం అయిన బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడొచ్చు, ఆ ఇద్దరు స్నేహితులు కూడా తమ స్నేహితుని వివాహానికి హాజరై తిరిగి తమ ఊరికి వస్తూ ఉన్నారు. కానీ అనుకోని ప్రమాదం వారిని మృత్యులోకాలకు తీసుకెళ్లింది. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓటీ యోగానంద్. స్నేహితుని పెళ్లికి వెళ్లి అక్కడే విషాదకర భక్తులకు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యులంతా కూడా. అయితే స్నేహితుని పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అర్ధరాత్రి 2:45 సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు అప్పటివరకు ఎంతో బాగా ఎంజాయ్ చేసి పెళ్లిలో మధుర క్షణాలను గడిపిన వ్యక్తులు చివరి మధుర క్షణాన్ని ఎవరు ఊహించలేకపోయారు. అయితే రాత్రి అయితే తెల్లవారుజామున బొలారో వాహనం ఢీకొని ఎగిరిపడి స్పాట్ లోనే చనిపోవడంతో తీవ్ర విషయాల్లో మునిగిపోయారు. ఇప్పుడు పెళ్లి కుటుంబ సభ్యులు కానీ, పెళ్లి కుటుంబ బంధువులు కానీ, స్నేహితులంతా కూడా తీవ్ర మునిగిపోయారు. అయితే ఇద్దరిని మొత్తం పోస్ట్ మార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఏదైతే ఆ ఢీకొందో బొలెరో వాహనం కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే మద్యం మత్తా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి, నిద్ర మత్తా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుమతి. రైట్ యోగానంద్, ఇద్దరికి పెళ్ళైందా? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? ఏం చదువుతున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారా? అది ఇద్దరికి ప్రస్తుతం అయితే పెళ్లి కాలేదని తెలుస్తోంది. ఇద్దరు యువకులు కూడా అయితే స్నేహితులు పెళ్లికి వెళ్లి ఎంతో ఎంజాయ్ గడిపి తిరిగి వస్తున్న క్రమంలో ఇలా జరిగి ఉండటంతో కుటుంబంలో తీవ్ర విషయం నెలకొంది. ఇద్దరు కూడా చదువు ముగించుకొని అయితే జాబ్ చేస్తున్నట్టు కూడా మాకు సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు అయితే బొలెరో వాహన డ్రైవర్ మధ్యలో ఉన్నాడా, లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మా పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులు కూడా మాకు వెలుగు తీసే అవకాశం కనిపిస్తుంది. సుమతి. రైట్ యోగానంద్.